అనకాపల్లి పట్టణంలో స్థానిక కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ప్రతిష్ఠ శత జయంతి సహిత మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం జయప్రదం చేయాలని పాలకవర్గం సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుప్రోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉపాధ్యక్షులు రఘురాం, జవహర్ సహాయ కార్యదర్శి గ్రంథి మాణిక్యం, ఉత్సవ కమిటీ చైర్మన్ ఒప్పల శ్రీనివాసరావు, శత జయంతి ఉత్సవంలో చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ గ్రంథి శేషకుమార్ మాట్లాడారు. కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ శత జయంతి మహోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి నెల 4 నుండి 8వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 99 సంవత్సరాలు పూర్తయి 2024లో 100వ సంవత్సరం ప్రారంభం జరగడాన్ని పురస్కరించుకొని ఈ శత జయంతి 100 సంవత్సరాల మహోత్సవం జరపాలని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు సంకల్పించుకొని ఆ విధంగా 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభించి నేటి వరకు కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం చాలా చక్కగా జరుపుతూ వస్తున్నారు. తర్వాత ఈ ముగింపు కార్యక్రమానికి ఫిబ్రవరి 4 నుంచి 8వ తారీఖు వరకు ఈ మహాకుంభాభిషేకం జరిపి అమ్మవారి శత జయంతి చాలా ఘనంగా జరపాలి, ముగింపు కూడా అంత చక్కగా జరగాలని నిర్ణయించుకొని ఈ విధంగా జరుపుతూ రావడం జరిగింది. ఇది ఏ విధంగా సంకల్పించామంటే 100 సంవత్సరాలు ఇప్పటికైంది, మరిన్ని 100 సంవత్సరాలకి అనేక తరాలు కూడా వీక్షించి ఎంత బాగా జరిగింది, ఇంకొక 100 సంవత్సరాలు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పించుకోవడం కోసం మనం ఈ విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ 11 నెలలు కూడా జరిగిన కార్యక్రమాలు మన శత జయంతి ఉత్సవ కమిటీ కో చైర్మన్ శేషకుమార్ గారు తెలియజేస్తారు. భాగంగా ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున విశేష కార్యక్రమాలు తలపెట్టాం. విశేష కార్యక్రమాలతో పాటు విశేష వ్యక్తులు వచ్చినప్పుడు వారిచే ప్రవచనాలు ఇప్పించాం. ఈ 11 నెలలు కూడా విశ్రాంతి అన్నది ఎరగకుండా చాలా చక్కగా ఈ 11 నెలలు కార్యక్రమాలు చేసాం. వచ్చిన వాడి గురించి సంక్షిప్తంగా చెప్పాలి అనుకుంటే మాత్రం చిన్నజీరి స్వామి శ్రీ 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 చిన్నజీరి స్వామి వారు వచ్చారు, పరిపూర్ణానంద స్వామి వారు వచ్చారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అయితే 3 రోజులు వచ్చి ఇక్కడ ప్రవచనాలు ఇచ్చారు. తేజోమూర్తులు బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో 450 మంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వద్దిపెద్ది పద్మాకర్ గారు చక్కని ప్రవచనం మనందరికీ తెలియజేశారు. ఇక గరికపాటి నరసింహారావు గారు అయితే మాత్రే శ్రీ మాత్రేయ నమః అన్న దాని మీద 1.5 సేపు 5-6 వేల మందిని అడ్రస్ చేసి చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఇది కాకుండా రేపు 4 నుంచి 8వ తారీఖు దాకా విశేష కార్యక్రమాలు తలపెట్టాం. అందులో ముఖ్యంగా 4వ తారీఖున భీష్మ ఏకాదశి, అదేగా అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర.